నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడేందుకు తీసుకువచ్చిన ఈ నిబంధనలు అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల్లో దొర్లిన తప్పుల వల్ల సామాన్యుల సొంత ఆస్తులకే శాపంగా మారాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా మంది కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు, ఇళ్లు ఉన్నట్లుండి 22A పరిధిలోకి వెళ్లడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. సొంత ఆస్తులైనా సరే వాటిపై ఎలాంటి హక్కులు ఉండకపోవడంతో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో 22A నిషేధిత భూముల రచ్చ తీవ్రమవుతోంది. ఎంతో కాలంగా తమ వద్ద ఉన్న స్థలాలు, ఇళ్లను అమ్ముకుందామన్నా, రిజిస్ట్రేషన్ చేద్దామన్నా అధికారుల జాబితాలో అవి నిషేధిత భూములుగా కనిపిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అడ్వాన్సులు ఇచ్చి బ్యాంకు రుణాలు కూడా మంజూరయ్యాక చివరి నిమిషంలో ఈ విషయం బయటపడడంతో చేసిన అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా నరకం చూస్తున్నారు. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో సుదీర్ఘ కాలంగా పేరున్న పెద్ద మీడియా సంస్థల్లో పనిచేస్తూ ఇప్పటికీ జర్నలిజంలోనే కొనసాగుతున్న ఒక సీనియర్ రిపోర్టర్ కు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఏళ్ల తరబడి జనం మధ్య తిరుగుతూ వాళ్ల కష్టాల మీద సంచలనాత్మక వార్తలు రాసి ధైర్యమైన రిపోర్టింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. లైఫ్ లో కష్టపడి దాచుకున్న 25 లక్షల సేవింగ్స్ కు తోడు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదోబెట్టి తెచ్చిన మరో 15 లక్షలు కలిపి మొత్తంగా 40 లక్షల రూపాయలతో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేద్దామని ఆఫీసుకు వెళ్లేసరికి తల మీద పిడుగు పడ్డట్టయింది. ఎందుకంటే ఆ ఫ్లాట్ నిషేధిత జాబితా 22Aలో ఉందని, దాని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పేశారు. ప్రజా సమస్యల కోసం పోరాడిన ఆ రిపోర్టర్ ఇప్పుడు తన కష్టార్జితం పక్కదారి పట్టడంతో ఏం చేయాలో తోచక చిక్కుల్లో పడ్డారు. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి ఆ ప్లాటు అమ్మిన యజమాని తరపు లాయర్ ద్వారా బాధితుడు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. తన స్థలాన్ని 22A నిషేధిత జాబితా నుంచి మినహాయించి రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. నిజానికి ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ భూములు, అసైన్డ్, సీలింగ్, వక్ఫ్ భూములను ఆక్రమణల బారిన పడకుండా కాపాడటానికే ప్రభుత్వం ఈ 22A నిబంధనను తీసుకువచ్చింది. ఈ చట్టం వెనుకున్న ఉద్దేశం ఎంత మంచిదైనప్పటికీ ప్రభుత్వ ఆస్తులు ఎంతవరకు రక్షించబడుతున్నాయో ఏమో గాని సరైన అవగాహన, అమల్లో పారదర్శకత లేకపోవడంతో సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఒకసారి భూమి గనక ఈ 22A నిషేధిత జాబితాలోకి చేరితే దాన్ని కొనుగోలు చేయడం, అమ్మడం, గిఫ్ట్ డెడ్ లేదా లీజుకు ఇవ్వడం లాంటి ఏ లావాదేవీలకు రిజిస్ట్రేషన్ కుదరదు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సరిగ్గా పరిశీలించకుండానే ఒకే సర్వే నంబర్ పరిధిలో ఎక్కడో కాస్త ప్రభుత్వ భూమి ఉందన్న నెపంతో ఆ నంబర్ కింద ఉన్న మొత్తం స్థలాన్ని 22Aలో పడేస్తున్నారు. దీంతో చట్టబద్ధంగా ఏళ్ల తరబడి అక్కడ నివాసం ఉంటున్న అసలు యజమానులు తమ ఆస్తులపై హక్కులు కోల్పోయి నష్టపోతున్నారు. అంతేకాదు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, GHMC లేదా ఇతర మున్సిపాలిటీల అనుమతులు ఉండి లేఅవుట్ అప్రూవల్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లతో పాటు క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్న స్థలాలు కూడా అకస్మాత్తుగా 22A నిషేధిత జాబితాలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నప్పటికీ అవసరానికి ఆస్తులను అమ్ముకోలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కేవలం రికార్డులను మాత్రమే చూడకుండా స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని, ఈ చట్టాన్ని వెంటనే సమీక్షించాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. నిజానికి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఒక్క సీనియర్ రిపోర్టర్కే కాదు, తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది సామాన్యులకు ఎదురవుతోంది. ప్రభుత్వ భూములను కాపాడాలనే మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన 22A నిబంధన అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తోంది. అన్ని డాక్యుమెంట్స్, పర్మిషన్ ఉన్నప్పటికీ ఆస్తులపై హక్కులు లేక, అవసరానికి అమ్ముకోలేక ప్రజలు రోడ్డున పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి రికార్డులను పరిశీలించాలని, తమ భూములను ఈ నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. మరి ఈ సమస్య పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.